పారాగ్రాఫ్ తీసుకున్నా. పారాగ్రాఫ్ కింద నాకు ఒక లైన్ రావాలనుకుంటున్నా. ఆ, ఒక లైన్ రావాలనుకుంటే హెచ్ఆర్ అని వాడతాం. ఇట్లా ట్యాగ్ హెచ్ఆర్ ఓన్లీ, ఓపెన్ ట్యాగ్ ఒకటే, దీనికి క్లోజ్ ట్యాగ్ లేదు. ఓకే. క్లోజ్ ట్యాగ్ అంటే ఇట్లా 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 రాసినా ఏం కాదు, HTML అయితే తీసుకుంటుంది. ఇది ఇట్లా క్లోజ్ ట్యాగ్ ఇదే కదా, ఆ, ఇట్లా పెట్టినా వస్తుంది నీకు. చూడు ఇప్పుడు పైన ఒక హెచ్ఆర్ ఉంది, కింద హెచ్ఆర్ ఉంది. అవును. పైదాన్ని రిమూవ్ చేస్తున్నా. పై కావాలంటే, కింద కావాలంటే ఒక హెచ్ఆర్. ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఇచ్చినా ఏం కాదు. మామూలుగా అయితే ఓన్లీ ఓన్లీ ఓపెన్ ట్యాగ్ కదా. దీనికైతే ఓన్లీ ఒకటే, ఓపెన్ ట్యాగ్ ఒకటే ఉంది. చూడు, ఓపెన్ ట్యాగ్ ఒకటే ఇచ్చినా ఒక లైన్ వస్తుంది. ఏదైనా సరే తెలుసు కదా నాకు, సరే అంత వద్దు, కొద్దిగా కావాలనుకున్నప్పుడు యాట్రిబ్యూట్ వాడతాం కదా మనం. ఆ, స్టైల్ ఒక యాట్రిబ్యూట్ వాడు. స్టైల్ ఒక యాట్రిబ్యూట్, దాని చుట్టూ ఒక 400 పిక్సెల్ అట్లా అనుకో. ఓకేనా? ఇది ఐడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తా. హెచ్ఆర్ అంటే ఓన్లీ ఒక లైన్ వస్తుంది అని గుర్తుపెట్టుకో. సార్ మీన్స్ ఓన్లీ సింగిల్ లైనా? ఒక సింగిల్ లైన్ వస్తుంది. ఓకేనా? ఓకే. నీకు ఎక్కడ కావాలంటే చూడు, ఇప్పుడు హెచ్ఆర్ ఇక్కడ పెడుతున్నప్పుడు ఈ టాప్ లో పెట్టినప్పుడు ఇంక పైన వచ్చింది, ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెడుతున్నా. సో అలా ఏం బ్రేక్ చేసి లైన్ వచ్చింది, అది హెచ్ఆర్ ట్యాగ్. ఓకే. హెచ్ఆర్ అంటే ఒక లైన్ వస్తుంది అంతేనా? ఓకేనా? సింపుల్ గా. ఇంకొక ట్యాగ్ ఏంటంటే, నీకు కామెంట్స్ పెట్టిన HTML కామెంట్స్ తెలుసు ఎట్లా పెట్టడం, చెప్పలే కదా. చెప్పలా. ఉమ్. చూడు ఇప్పుడు ఒక హెడ్డింగ్ రాస్తున్నారా, ఇట్లా రాస్తున్నా ఒక హెడ్డింగ్ ఏదో ఒక నావ్ బార్ ఇట్లా అని. కానీ నావ్ బార్ ఇట్లా అవుట్పుట్ వచ్చింది కదా, పైన మనం మెన్షన్ చేస్తున్నాం మామూలుగా, ఇది నావ్ బార్ ఐడెంటిటీ కోసం. కొన్నిసార్లు హెడ్డింగ్ ఇవ్వకపోయినా ఇది ఏ సెక్షన్ తెలియని కోసం కామెంట్స్ పెడతాం మామూలుగా. ఓకేనా? కామెంట్స్ చూడు ఎట్లా పెడతాం అంటే, HTML కామెంట్స్ ఎట్లా పెడతాం అంటే, చూడు పెట్టారు ఇది ఇట్లా పెట్టుకొని ఇక్కడ రాస్తాం నావ్ బార్ అని ఇట్లా. ఇది కామెంట్, HTML కామెంట్ ఇది. ఆ, దీని లోపల రాసిన కంటెంట్ కనపడదు, మన ఐడెంటిఫై కోసం అంతే. ఓకేనా? నావ్ బార్ సెక్షన్, ఇది ఏ సెక్షన్ ఒక ఐడెంటిఫై కోసం. ఇప్పుడు అది కాకుండా ఇట్లా ఉంది కదా, కామెంట్స్ అట్లా పెడతాం అంత. గ్రీన్ కలర్ వచ్చింది కామెంట్స్ రా, అంతేనా? ఇట్లా ఉన్నట్లు ఒక సెక్షన్ అనుకో, సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ కింద. సో ఇది వచ్చి నావ్ లింక్ సెక్షన్ అనుకుంటాం. నావ్ లింక్ సెక్షన్ జస్ట్ ఇదిగో, ఇది ఏ సెక్షన్ తెలియడం కోసం మనం కామెంట్లో ఇట్లా పెడతాం. సో అందుకని నేను కామెంట్ అంతే, అందుకంటే ఏం యూజ్ లేదు. ఇది ఒక సింగిల్ లైన్కే కాదు, మల్టీ లైన్ కూడా ఇచ్చేసుకోవచ్చు. నాకు ఈ పార్ట్ అంతా నాకు అవుట్పుట్ చెక్ చేసుకుని అనుకున్నా ఒక్కోసారి, నాకు ఈ పార్ట్ అంతా కొద్దిగా డౌట్ గా ఉంది. సో దీనివల్ల అవుట్పుట్ అట్లా కామెంట్ ఎట్లా పెట్టుకో. సో ఇట్లా కామెంట్ ఎట్లా పెడతాం అట్లా సేమ్ అట్లనే. ఇప్పుడు ఇట్లా పెట్టావు, ఎన్ని ట్యాగ్ లో యారో క్లోజ్ చేసి మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ ప్లేస్ చేసుకో. ఇది మొత్తం కామెంట్ అవుతుంది. నాకు లాస్ట్ లైన్ వద్దు, నాకు సెకండ్ లైన్ వరకు కావాలనుకుంటే సెకండ్ లైన్ వరకు పెట్టుకో, మీద రెండు ఓపెన్ అవుతాయి మంచిగా. ఇట్లా ఉంటే గ్రీన్ కలర్ ఉన్నాయండి, కామెంట్ లో పెట్టిన అర్థం. అర్థమైంది ఇక్కడ ఏమైనా? హలో? లేదన్న అర్థం కాదు. కామెంట్స్ అంటే ఇది ఒక సెక్షన్ రా, ఇది ఒక కీ ట్యాగ్ ఉంది. ఆ, మనం ఏం రాస్తున్నాం అంటే, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ కదా పీ ట్యాగ్ అంటే. పారాగ్రాఫ్. సో ఇది కొంతమంది ఐడియా కోసం ఇట్లా ఓపెన్
ఆరో అట్లా ఓపెన్ చేసినావా, ఇట్లా ఆ, రాస్తున్నావు. 1 పక్కన ఉంది కదా ఇష్యూ లాగా, ఎక్స్క్లమేటరీ అంటారు. 2 ఇట్లా ఇలా పెట్టుకొని, ఓకేనా. ఉమ్, సో దీని లోపల పారాగ్రాఫ్ అట్లా రాసుకో, సంథింగ్ ఇట్లా. ఇది పారాగ్రాఫ్ సంబంధించిన కామెంట్ అని. అర్థం కాలా? కామెంట్ అంటే గుర్తుపెట్టుకోరా, ఇది నాకు, ఇది ఉంది కదా కోడ్, ఆ, పీ ట్యాగ్. ఉంది. ఈ పీ ట్యాగ్ కాబట్టి పారాగ్రాఫ్ అని కామెంట్ పెట్టుకున్నాను నేను. ఆ, ఓకే. ఇప్పుడు అదే, ఇప్పుడు మనకి ఏంటంటే చాలా సెక్షన్స్ ఉంటాయి మామూలుగా, హెడరు, ఫుటరు అని అసెట్స్ అన్నీ ఉంటాయి. ఆ, దాంట్లో ఏ సెక్షన్ తీయడం కోసం కామెంట్ పెడతాం, సింపుల్ గా కామెంట్. అది డిస్ప్లే కాదు ఇది అవుట్పుట్ లో, జస్ట్ మామూలుగా మనకు యూజర్ ఐడెంటిఫై కోసం అంతే. ఓకేనా ఇది? ఆ, ఓకే ఓకే. ఉమ్. తర్వాత ఏం చెప్తాను, బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ఎలిమెంట్స్ చెప్తాను నేను. చూడు, ఒక డివ్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నా నేను. డివ్ 2 స్పాన్లు ఉంటాయి, 2 ఉంటాయిరా. డ్యూవా? డివ్ స్పాన్. ఆ, డివ్ ఎలిమెంట్ ఎందుకంటే, డివ్ ఎలిమెంట్ ఒక బ్లాక్ ఎలిమెంట్ అనమాట. బ్లాక్. బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏంది? ఆ? తెలీదు. ఐడియా ఉందా లేదు, తెలీదా? నేను మన తెలీదు. డివ్కి వచ్చా కదా, స్టైల్ ఇట్లా అట్రిబ్యూట్ అప్లై చేసాం అనుకో, ఆ, ఫుల్ బార్డర్ ఆక్యుపై చేసిన ఏముంది, బ్లాక్ ఎలిమెంట్ అంటారు. ఫుల్. బార్డర్ విత్ ఆక్యుపై చేస్తే. ఆ, ఇప్పుడు H1 రాసినవరా, H1 బ్లాక్ ఎలిమెంట్ అని రాస్తున్నా. ఇది రాసినా కదా ఇక్కడ, ఆ, దీనికి స్టైల్ ఇస్తున్నా, బార్డర్ ఇచ్చా, సంథింగ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్, ఇట్లా రెడ్ కలర్ ఇచ్చిన. ఇది చూడు, ఫుల్ గా ఆక్యుపై చేసింది అనేది. బార్డర్ ఫుల్. అదే విధంగా ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎట్లా ఇచ్చాను అనుకో, యాంకర్ ట్యాగ్ తెలుసు కదా, తెలుసు. ఫ్లిప్కార్ట్ రాస్తున్నా ఇట్లా సంథింగ్ సేమ్ అదే, కాపీ పేస్ట్ చేసి కింద ఇట్లా రాస్తున్నా. ఉమ్, అవుట్పుట్ ఏముంది చూడు, ఫ్లిప్కార్ట్ పక్క పక్కనే వచ్చింది. ఆ, సో ఒకే లైన్ లో వచ్చి అన్ని ఒకే లైన్ లో వస్తాయి, అది ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉమ్, కదా, ఒకే లైన్ లో వస్తున్నాయి కదా, యాంకర్ ట్యాగ్. ఆ, H1 అనేది ఫుల్ విడ్త్ ఆక్యుపై చేసింది. అవును. సో ఫుల్ గా విడ్త్ ఆక్యుపై చేసింది బ్లాక్ ఎలిమెంట్స్. ఆ, ఓన్లీ ఆ ఎలిమెంట్ ఎంత ఉంది ఇదిగో, ఇదే చూడు, ఇదే స్టైల్ ని, ఇదే స్టైల్ వరకు ఉమ్, దీనికి అప్లై చేస్తే, దీనికి రెండింటికి అప్లై చేస్తున్నా, అవుట్పుట్ చెక్ చేస్తే దీని యొక్క బార్డర్ ఎంత ఉంది, ఇక్కడ వరకే ఉంది. కంటెంట్ ఎంత ఉంది, అక్కడ వరకే ఉంది కదా. ఆ, సో ఆ కంటెంట్ ఎంత వరకు ఎక్కడ, కంటెంట్ చూడు, ఆ కంటెంట్ వరకే బార్డర్ ఉంది అనుకో, అవును. అది ఇన్లైన్ ఎలిమెంట్. ఓకే. ఇప్పుడు ఆ కంటెంట్ కన్నా ఫుల్ గా విత్ ఆక్యుపై చేసింది ఇది, ఆ, అదే బ్లాక్ ఎలిమెంట్. లైన్, బ్లాక్ లైన్ ఎలిమెంట్, ఎండ్ లైన్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఒకసారి చెప్పు నాకు ఏదో.
అంటే పేజ్ ఫుల్ గా ఆక్యుపై చేస్తుంది దాన్ని. దాని విడ్త్ ఆక్యుపై చేస్తుంది ఫుల్గా. ఆ పేజ్ మొత్తం ఫుల్ గా ఆక్యుపై చేసేదాన్ని బ్లాక్ ఎలిమెంట్ అంటారు. మనకి కంటెంట్ ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు ఆక్యుపై చేసేదాన్ని ఎండ్ ఎలిమెంట్ అంటారు. ఓకే. ఇప్పుడు నేను కొన్ని ఎలిమెంట్స్ చెప్తాను నేను, అది బ్లాక్ లెవెల్ ఇన్లైన్లో నాకు చెప్పు చాలు అంతే. ఆ, ఈ స్టైల్ అనేది ఒక్కటే పక్కన పెట్టి నీకు సీరియస్ వచ్చినప్పుడు చెప్తాను నేను మొత్తం. ఓకేనా? ఇంకా ఐడియా లేకపోతే ఇప్పుడు పారాగ్రాఫ్ తీసుకున్నా, పారాగ్రాఫ్ ట్యాగ్ టెక్స్ట్ రాసా. టెక్స్ట్ టాప్ ఇదిగో ఇదే కండి, ఇదిగో ఇదే ప్రాపర్టీ రాస్తున్నా. అవుట్పుట్లో రిఫ్రెష్ చేస్తున్నా. ఇది పి అనేది బ్లాక్ రావాలా ఇన్లైనా? బ్లాక్ వెరీ గుడ్, ఎందుకంటే ఫుల్ విడ్త్ ఆక్యుపై ఫుల్ గా చేస్తుంది. ఆక్యుపై చేసింది కాబట్టి. ఓకేనా? ఇంకా మనకి ఏంటంటే రిఫరెన్స్ కోసం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్స్ కొట్టు అండ్ ఇన్లైన్ కూడా కావాలి మనకు. ఇప్పుడు స్కాన్ పక్కన పెట్టుకో. యాంకర్ ట్యాగ్ ఇప్పుడు చూపించిన నేను. యాంకర్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఓకే. పి అనేది బోల్డ్ ట్యాగ్ చూపించిన కదా, బోల్డ్ ట్యాగ్ అది కూడా ఇన్లైన్ ఎలిమెంట్ చూపిస్తున్నా. అది కూడా రాస్తున్నా, కోడ్ లో అప్లై చేస్తున్నా. సేమ్ నా స్టైల్ అప్లై చేస్తున్నా. స్టైల్ ఈక్వల్ బార్డర్ 1 పిక్సెల్ 2 పిక్సెల్. దాని అవుట్పుట్ రిపీట్ చేస్తే బోల్డ్ అని చూడు ఎంత తక్కువ చేసింది. ఆ ఎండ్ లైన్ వర్క్ కంటెంట్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు ఆక్యుపై చేసింది. ఇదిగో ఇవన్నీ ఆఖరికి ఇమేజ్ కూడా, ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ రా. ఓకేనా? ఓకే. ప్యాను, యాంకర్ ట్యాగు, బోల్డ్, ఇటాలిక్, స్ట్రాంగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్ ఆల్సో ఇన్లైన్ ఎలిమెంట్. ఓకేనా? దీనిలో స్పాన్ ఒక్కటి చెప్పాలి, స్పాన్ చెప్తాను నేను ఇప్పుడే. ఓకేనా? ఓకే. ఇదే బ్లాక్ లో ఎలిమెంట్స్ అంటే చూడు, ఈ బ్లాక్ లో ఎలిమెంట్స్ డివ్ ఒక ఎలిమెంట్, నేను మళ్ళీ పారాగ్రాఫ్ బ్లాక్ ఎలిమెంటా, H1 చూసావు కదా, బ్లాక్ ఎలిమెంట్. సెక్షన్ ఇవి చెప్తా నేను. ఆర్టికల్ కూడా లేదు. చెప్తాలే నేను. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అని ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ ఆర్డర్ లిస్ట్ అని ఆర్డర్ లిస్ట్ రెండు అయినా చూడు. ఇప్పుడు యూఎల్ తీసుకున్నాం, ఎల్లైనా కదా ఇందులో లోపల ఏదో సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ రాస్తా, స్టైల్ అప్లై చేస్తాం. మళ్ళా ఇదే స్టైల్, స్టైల్ ఈజ్ బార్డర్ పంపిస్తాను. ఇప్పుడు వీళ్ళు ఒక్క చెక్ చేస్తే యూఎల్ ఎట్లా వచ్చింది కదా, అర్థమైందా? అలాగే ఇంకో ఎల్ఐ రాస్తున్నా, ఇలా 3 ఎల్ఐలు రాసిన 4. అది చూడు ఇది మొత్తం ఆక్యుపై చేసింది కదా గుర్తు, అంటే బ్లాక్ ఎలిమెంట్ అని. యూఎల్ కూడా అంటే ఓఎల్ కూడా బ్లాక్ ఎలిమెంట్ కూడా, ఓఎల్ కూడా మేము ఓఎల్ పెట్టాను, రీప్లేస్ చేసిన యూఎల్ ప్లేస్ లో. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ ప్రకారం వచ్చి 1 2 3 4 ఆర్డర్ ప్రకారం వచ్చినాయి. బార్డర్ అనేది ఫుల్ గా ఉందా? ఉంది. అందుకని అది చెప్పురా, ఇంకా ఇది ఏ ఎలిమెంట్? బ్లాక్ ఎలిమెంట్. ఓకే. నీకు ఐడియా ఉండదు కదా కొన్ని ఎలిమెంట్స్ బట్టి, బ్లాక్ ఎలిమెంట్ అంటే ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఐడియా ఉందా? అప్పుడు ఏంటన్నా? ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, బ్లాక్ లెవెల్ అంటే ఇన్లైన్ అంటే.
ఇప్పుడు డివ్ స్పాన్ రెండు చెప్తారా? డివోర్స్ డివ్లో స్పాన్ డివ్లో కంటెంట్ రాసిన బ్లాక్, సరే ఏదో ఒక ఎలిమెంట్ రాసిన, ఎలిమెంట్ అని ఇయ్యాలి ఎంఈఎన్టీ ఈ రెండు నాకు బ్లాక్ ఎలిమెంట్ ఏదో చెప్పు నాకు చాలు. డివ్ అనేది బ్లాక్ లైన్ ఎలిమెంట్, స్పాన్ అనేది ఎండ్ లైన్ ఎలిమెంట్. ఎటు చెప్పిన ఎంతమంది ఐడెంటిఫై చేశాక అంటే కంటెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే ఆక్యుపై చేస్తుంది స్పాన్ అనేది. అవును, ఒకసారి అదే చెక్ చేసుకోప్పుడు ఒకసారి. ఇది డివ్ దగ్గర ఎలిమెంట్ రాసిన, డివ్ ఎలిమెంట్ రాసిన, స్పాన్ ఎలిమెంట్ ఎట్లా రాసిన, ఓకేనా? డివ్ ఎలిమెంట్ చూడు ఫుల్ ఆక్యుపై చేసింది, స్పాన్ ఎలిమెంట్ ఎంత ఉందో ఆక్యుపై చేసింది. ఇప్పుడు డివ్ ఎందుకు స్పాన్ ఎందుకు ఒకసారి చెప్తా, ఇది క్లారిటీ మనకు కావాలి, రెండు కావాలి ఇంపార్టెంట్. డివ్ అనేది ఈ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏం లాభం యూజ్ చేస్తే, ఇప్పుడు మెంబర్ ఆఫ్ పీ ట్యాగ్స్ అయినా ఏ ట్యాగ్ అయినా గ్రూప్ చేయడానికి ఇప్పుడు ఆల్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్యాగ్స్ మొత్తం H1 సంథింగ్ ఏదో ఒకటి, అన్ని ట్యాగ్స్ అన్ని ట్యాగ్స్ ఏముంది చెప్పు, పీ ట్యాగ్ ఉంది, H1 ట్యాగ్ ఉంది, యాంకర్ ట్యాగ్ ఉంది కదా, ఎన్ని ట్యాగ్ ఏ ట్యాగ్ అయినా ఇమేజ్ ట్యాగ్ సంథింగ్ ఏ ట్యాగ్ అయినా సరే ఇట్లా అవుట్పుట్ చేసినప్పుడు తీయచ్చు ఒకసారి, అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఇది, మొత్తం రిమూవ్ చేస్తున్నా నేను, ఇది ఒకటే ఉంచుతున్నా. ఇది ఓన్లీ ఇట్లా వచ్చింది, ఒక పీ ట్యాగ్ వచ్చింది, ఒక H1 ట్యాగ్ వచ్చింది, ఒక యాంకర్ ట్యాగ్ వచ్చింది, అంతే కదా? ఇది నేను ఎన్నిటికి కలిపి ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారా? ఏంటనా ఈ మూడిటికి కలిపి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా, ఒక బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. బార్డర్ ఎట్లా రాస్తావు, స్టైల్ ఇట్లా రాస్తావు, స్టైల్ ఇట్లా పెట్టి ఇట్లానే బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ ఇట్లా రాస్తాం మామూలుగా, 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఇప్పుడు దేనికి వస్తుంది కలర్, మొత్తానికి వస్తుంది అనమాట, పీ ట్యాగ్ వస్తుంది. అదే దీనికి కావాలనుకుంటున్నా H1కి, సేమ్ అదే స్టైల్ ఇక్కడ అప్లై చేస్తే అదే కదా H1కి వస్తుంది. అదే యాంకర్ ట్యాగ్ అప్లై చేస్తే యాంకర్ ట్యాగ్ వస్తుంది. సో నాకు మూడు కలిపి ఒకేలా రావాలంటే ఈ మూడు కలిపి ఒకే బోర్డర్ రావాలనుకుంటున్నా. ఇట్లా వద్దు నాకు, సింగిల్ గా వద్దు, మొత్తం ఒకే కలిపి రావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇవన్నిటి గ్రూప్ చేయాలరా, అంతే కదా? రెండింటి గ్రూప్ కదా, అంతా గ్రూప్ చేయాలంటే డివ్ ఒక ఎలిమెంట్ ఉంటుంది అనమాట. ఓపెన్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తాను, డివ్ లోపల ఎన్ని ఉన్నాయి అనమాట, అంతే కదా? డివ్ కి అదే బార్డర్ అప్లై చేసాం అనుకో, స్టైల్ అదే స్టైల్ అప్లై చేస్తుంది, స్టైల్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ సంథింగ్ ఏదో రేంజ్ ఇట్లా పెట్టుకున్నాం. చూడు ఈ మొత్తానికి కలిపి గ్రూప్ ఎలిమెంట్ లాగా వచ్చింది అనమాట. సింగిల్ కాకుండా ఇట్లా కాకుండా ఇలాంటి గ్రూప్ గ్రూప్ అనమాట, ఇది ఒక సెక్షన్ లాగా. అర్థమైందా? ఇప్పుడు డివ్ ట్యాగ్ అంటే డివ్ ట్యాగ్ ఒకటే ఉండద్ది గ్రూప్ చేయడానికి. ఒక ఇన్ కేస్ పీ పెడుతున్నా పారాగ్రాఫ్ ట్యాగ్, ఇన్ కేస్ ఇక్కడ పీ ట్యాగ్ ఇక్కడ రాసిన, ఇక్కడ క్లోజ్ ట్యాగ్ రాసిన, మధ్యలో పీ రాసిన అని రాస్తున్నా, అదే స్టైల్ అప్లై చేస్తున్నా.
ఒకసారి అవుట్పుట్ చేస్తే అప్లై అయిందంటే అప్లై కాలా చూడు, అవును. 5 ఒకరికి వచ్చింది. నేను ఇందాక సేమ్ అంతే చూడు, ఇట్లా ఎట్లా ఇస్తాను ఇక్కడ సేమ్ అంతే, ఇక్కడ డివ్ ప్లస్ పీ పెట్టా అంతే. ఇప్పుడు డివ్ తీసుకోవడం వల్ల ఏ లాభం, ఎన్నిటిని గ్రూప్ చేయడానికి యూజ్ అవుతుంది, ఆ, అంతే కదా. అంతే. ఈ ఏ ట్యాగ్లు కూడా గ్రూప్ చేయడానికి కుదరదు అనమాట, ఓన్లీ డివ్ ట్యాగ్ ఒక్కటే గ్రూప్ చేయాలంటే. ఇదన్నిటి గ్రూప్ చేయాలంటే ఉమ్. డివ్ ట్యాగ్ ఒక్కటే, ఓకేనా. ఓకే. వరకు ఓకే కదా. ఓకే. అదే స్పాన్ అంటే చూడు, ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ ఇట్లా రాస్తున్నాను నాకు, SPAN స్పాన్ ట్యాగ్, ఓకేనా. సంథింగ్ ఏదో కంటెంట్ రాస్తున్నారా ఈ ఎలిమెంట్ అని, స్పాన్ ఎలిమెంట్ అని. దీని వరకు అంటే ఈ ఎలిమెంట్ వరకు బార్డర్ కావాలనుకుంటే, ఓకేనా. ఉమ్. స్టైల్ ఎట్లా రాసుకొని బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇట్లా రాసా. ఇప్పుడు స్పాన్ ఎలిమెంట్ ఒక్కటే వచ్చింది బార్డర్. స్పాన్ అంటే ఏంది, ఏ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ సో కంటెంట్. ఆ ఎలిమెంట్ ఒక్కటే బార్డర్ వచ్చింది. బార్డర్ ఎందుకు వచ్చిందంటే మన స్టైల్ రాసిన బార్డర్ ఇట్లా అని. అవును. డివ్ ఎందుకు, డివ్ గ్రూప్ చేయడానికి. ఇది ఒక సెక్షన్ అని చెప్పడానికి, ఓకేనా. ఉమ్. సో చూపు ఇదంతా నేను ఇందాక కామెంట్ ఎట్లా రాసిన కామెంట్ అనేది, ఇదిగో ఓపెన్ ట్యాగ్ యారో ఎక్స్ప్లైమెంటరీ 2 డాష్లు ఇచ్చుకొని మనకి ఎక్కడి వరకు ఎండ్ కావాలో అక్కడ వరకు ఇచ్చాం అనుకో, అది కామెంట్ అంటారన్నమాట, ఓకేనా. ఓకే. ఈ కామెంట్ చేసింది అవుట్పుట్ లో కనపడదు. ఇప్పుడు ఇది రాసినాం కదా, రీఫ్రెష్ చేస్తున్నా ఒకసారి, రీఫ్రెష్ చేస్తే కనపడదు. కామెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు కనపడదు. కామెంట్ అంటే జస్ట్ నీకు ఐడియా కోసమే, ఓకేనా. కామెంట్ అర్థం కాదు ఇప్పుడు, మన హెచ్ఓడి కామెంట్ పెట్టాల, అందుకని హెచ్ఓడి ఒక్కటే చూపించింది, ఓకేనా. కామెంట్ పెడితే బాడీలో కనపడదు, జస్ట్ నీకు ఐడెంటిఫై కోసం. ఇది నా కోడ్ ఇట్లా అర్థం కాలేదు, ఇన్ కేసు అర్థం కాలేదని చెక్ చేసుకున్నావు అంటే కామెంట్ పెట్టుకుంటా ఒక్కోసారి, ఓకేనా. ఇంతవరకు ఓకే కదా, డివోర్స్ ప్లాన్. ఓకే. నేను మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తా మళ్ళా. ఇలా చెప్పింది చెప్తావు మరి నాకు ఇప్పుడు. ఏ ట్యాగ్ చెప్పాను చూడు, హెచ్ఆర్ ట్యాగ్ అని చెప్పు, ఒక నిమిషం ఫస్ట్ నుంచి చెప్తా. ట్యాగ్ మీన్స్ సింగిల్ లైన్ ఆఫ్ బాడీ. యా, ఒక లైన్ వస్తుంది సింగిల్ గా అంతే. సింగిల్ గా ఒక లైన్ వస్తుంది. ఇంకో ట్యాగ్ ఏంది, కామెంట్స్ చెప్పా. కామెంట్స్ దేనికి, కామెంట్స్ మనకి అదొకటి అర్థం కాలనా. కామెంట్స్ అంటే ఇప్పుడు డిఫరెంట్ ట్యాగ్ రేజా కామెంట్ చేయడంలో చూడు, ఎలా చెప్పలే ఒక నిమిషం. ఇప్పుడు ఇది కామెంట్ అంటే చూడు, ఒక ఇది మొత్తం కనబడుతుంది, అవుట్పుట్ లో కనబడుతుంది కదా. అది మొత్తం కనబడుతుంది. ఇది నాకు వద్దు, ఇది నాకు వద్దు అనుకుంటే కామెంట్ పెట్టుకుంటావు. కామెంట్ చేసింది అవుట్పుట్ లో కనపడదంటే కనపడదా, కనపడదు కదా. కనపడదు, ఎందుకంటే కామెంట్ లో ఉందని అర్థం. కామెంట్ ఏంటంటే ఇంకా చెప్పాలంటే చెక్ చేసుకోవరా, ఇంకా ఇదిగో ఇది ఒక సెక్షన్ రా, ఇట్లా ఇస్తున్నావు కామెంట్, ఇట్లా రాస్తావు మామూలుగా కామెంట్ అనేది ఇట్లా ఉన్నది. ఇది ఏం రాస్తుంటే ఇప్పుడు డివ్ ని గ్రూప్ చేయడానికి వాడుతున్నా అని చెప్తున్నా, ఐడెంటిఫై కోసం గ్రూప్ చేయడానికి అనుకో, ఇట్లా రాస్తున్నావు నీ ఐడెంటిఫై కోసం.
డివ్ ఎలిమెంట్ వాడుతున్నా ఇక్కడ. డివ్ని గ్రూప్ చేయడానికి వాడుతున్నా అని చెప్తాను అనుకో, ఇట్లా రాస్తాం అంతే. కామెంట్ ఇంకా చెప్పాలంటే చూపిస్తా రియల్ టైంలో. ఏంటంటే రియల్ టైం చెప్పాలి చూడు. రియల్ టైంలో ఇప్పుడు నావ్ టాగ్ ఇట్లా వాడుతున్నా, ఇట్లా వాడేస్తున్నా. ఇప్పుడు ట్వెల్వ్ ఉంది, ఇట్లా రాస్తున్నా. ఎలిమెంట్స్ మొత్తం ఇట్లా ఉంటాయి. నావ్ ట్యాగ్ అంటే ఏంది? చెప్తా, చూపిస్తా మొత్తం మొత్తం. ఆ, అబౌట్ అబౌట్ పేజ్ ఇట్లా ఉంది. మ్మ్. ఇలా కంటెంట్ ఉందిరా, ఓకేనా. ఆ, ఈ కంటెంట్ అవుట్పుట్ చూపించింది. ఏదో ఒక అవుట్పుట్ ఇటు కంటెంట్ వచ్చింది కదా. ఉమ్, సో ఇదిగో ఇది నవబర్ సెక్షన్, అర్థమైందా. నా ఉంది కాబట్టి నవబర్ సెక్షన్. సరే లింకులు ఉన్నాయి కదా, యాంకర్ ట్యాగ్ అని. ఆ, యాంకర్ ట్యాగ్ ఉన్నాయి లింకులు కదా ఇవి. అవును. సో ఐడెంటిఫై కోసం దాని యొక్క నా లింక్స్ అని ఇట్లా రాస్తున్నాం. ఏ నా లింక్ సెక్షన్ అని, అందుకోసం కామెంట్. ఉమ్, యాంకర్ ట్యాగ్ లో ఉన్నాయి కాబట్టి నా లింక్స్ అని రాసా. ఇదిగో ఇప్పుడు ఇది వీడియో ట్యాగ్ కదా, ఉమ్, ఇక్కడ ఇదిగో కామెంట్స్ కోసం ఇదిగో వీడియో ట్యాగ్ అని రాస్తాం. వీడియో ట్యాగ్ అని మనం ఇప్పుడు కోడ్లో కంటే చూడు, స్క్రోల్ చేస్తా ఉన్నారా, ఉమ్, మనం ఎక్కడుందో మనం ఇప్పుడు వీడియో ఎక్కడుందో ఎతకాలన్నప్పుడు కోడ్లో మొత్తం చాలా కోడ్ ఉంది, కనపడదు ఒక్కోసారి. ఉమ్, సో ఈ గ్రీన్ కలర్ కనపడద్దు కదా. ఆ, సో ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటుంది కొద్దిగా ఆ కోడ్ కన్నా. ఓకే. ఇది ఈ సెక్షన్ అని తెలియడం కోసం అదొకటి. మనం కామెంట్ చేసిన అవుట్పుట్ లో కనపడదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇది కనబడదు కదా. కనపడదు. ఇది చూడు వీడియో ట్యాగ్ కదా, వీడియో ట్యాగ్ ఆ, కామెంట్ చేసిన ఇది వీడియో ట్యాగ్ ఇదే కదా, ఆ, ఇదే కదా. రిఫ్రెష్ ఆ, చేస్తున్నా, కామెంట్ చేస్తే కనపడదు ఏది కూడా. ఓకేనా. ఓకే. అది బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్ ఎలిమెంట్స్. హలో. బ్లాక్ ఎలిమెంట్, ఇన్ ఎలిమెంట్స్ చెప్పాలి అంతే. ఇంకా బ్లాక్ ఎలిమెంట్ అంటే పేజ్ మొత్తాన్ని ఆక్యుపై చేసేదాన్ని బ్లాక్ ఎలిమెంట్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పట్టే. ఎగ్జాంపుల్ అంటే బ్లాక్ ఎలిమెంట్ యాంకర్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ బ్లాక్ ఎలిమెంటా, పారాగ్రాఫ్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని వస్తాయి. ఇంకా ఈ ఎండ్లైన్ ఎలిమెంట్ అంటే మనకి కంటెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆక్యుపై చేసేదాన్ని ఎండ్లైన్ ఎలిమెంట్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్పాను, యాంకర్ ట్యాగ్, ఇంకా ఇమేజ్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్స్, ఇంకా వేరే టైప్ బోల్డ్ ట్యాగ్, బీ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్. ఓకేనా. ఇటాలిక్ ట్యాగ్, ఇవన్నీ ఇలా ఎలిమెంట్స్. బ్లాక్ లో ఎలిమెంట్స్ అంటే ఏముంటాయి, ఆల్ H1 ట్యాగ్స్, H1 ట్యాగ్, డివ్ ట్యాగ్, H1 నుంచి H6 వరకు. ఓకేనా. దాని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్, యూఎల్ అండ్ ఓఎల్, డివ్ ఒక బ్లాక్ ఎలిమెంట్. ఓకేనా. హెచ్ఆర్ కూడా బ్లాక్ ఎలిమెంటే. అవి ఎలిమెంట్స్. ఓకేనా.
ఓకే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇంకోటి చెప్తా నేను, ఒకటి గుర్తుపెట్టుకో. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోరా. నీ వాయిస్ చాలా స్లోగా వినపడుతుంది. ఇప్పుడు ఓకేనా? అంటే ఎక్కడో ఉండి మాట్లాడినట్టు వినపడుతుంది. అవునా? బడ్స్ పెట్టుకున్నారా? ఆ! సర్లే. ఇప్పుడు ఓకేనా అయితే? ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్. ఒకటి చెప్తాను చూడు. ఇప్పుడు బ్లాక్ ఎలిమెంట్ ఒకటి రాస్తున్నా, H1 ట్యాగ్ అని. బ్లాక్ ఎలిమెంట్ రాస్తున్నా. ఆ! దాని కింద ఇంకో బ్లాక్ ఎలిమెంట్ కూడా రాస్తున్నా. H1 రాస్తున్నా, H2 రాస్తున్నా. ఇది అవుట్పుట్ ఎట్లా వస్తుంది నాకు చెప్పు నాకు. నీ వాయిస్ అదే ఇంతకుముందు చెప్పినట్టు వినిపిస్తుంది. ఓకేనా మరి? అంటే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఓకే. బయటికి రావాలరా మరి నేను. ఆ! బయటకు వచ్చిన అప్పుడు వినబడుతుంది ఇంకా. సరేలే, ఇప్పుడు ఓకే కదా నీకు? ఓకే. చూడు, నాకు దీని అవుట్పుట్ ఎట్లా ఉంది నాకు చెప్పాలరా, అంతేనా? దీని అవుట్పుట్ H1 ఇట్లా రాసా చూడు, లైన్ నెంబర్ 55. H2 ఇట్లా రాసా మళ్ళా. ఇది పక్క పక్కన వస్తాయా, లేదా H1 కింద తర్వాత H2 వస్తుందా? H1 తర్వాత వస్తుంది. H2 కింద లైన్ లో వస్తుంది. దాని అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే, H1 బ్లాక్ ఎలిమెంట్ కింద H2 వస్తుంది కదా. ఇప్పుడు అట్లానే ఇప్పుడు యాంకర్ ట్యాగ్ రాస్తున్నా, అమెజాన్. ఇప్పుడు ఎట్లా వస్తుంది? పక్కన వస్తుంది. ఏ పక్కన? H2 పక్కన. H2 పక్కన వస్తుందా? గుర్తుపెట్టుకో, బ్లాక్ ఎలిమెంట్స్ అనేది ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది. ఎవరి పక్కన ఏ ఎలిమెంట్ వచ్చినా సరే ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది. పక్కన ఏ ఎలిమెంట్ ఉన్నా, బ్లాక్ ఎలిమెంట్ ఉన్న తర్వాత నెక్స్ట్ లైన్ పంపిస్తుంది. అది ఒకటే గుర్తుపెట్టుకో. దీని అవుట్పుట్ ఒకసారి నేను ఇట్లా చూపిస్తాను ఇంకా. ఓకే కదా అప్పుడు నీకు? అవుట్పుట్ కనపడుతుందా పక్కన? అవుట్పుట్ కనిపిస్తుంది. నేను రీప్లేస్ చేస్తాను చూడు ఒకసారి. కింద H1 దగ్గర రాలేదు. రీప్లేస్ చేసినా కదరా. సరే, కాపీ పాత తీసుకుని మళ్ళా. ఎందుకు రావట్లేదురా? ఇట్లా ఒక్క నిమిషం, ఇట్లా తీసేద్దాం, రిమూవ్ చేద్దాం. ఓన్లీ వర్క్ ఎలిమెంట్ పెట్టుకుందాం. ఓకే, కానీ వస్తుంది, ఎందుకు అలాగే చూద్దాం. తీసిన ఎందుకు కనబడుతుంది? ఓకే, ఓకే కదా ఇది? చూడు, H1 లైన్ 19, H1 అనేది ఒక లైన్ ఫుల్ ఆక్యుపై చేసింది, H2 కూడా ఫుల్ గా ఆక్యుపై చేసింది. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అనేది ఇక్కడ వరకు ఆక్యుపై చేసింది మొత్తం. ఇది కూడా ఒక లైన్ ఆక్యుపై చేసింది, కనబడటం లే మనకి. నీకు స్టైల్ ఇస్తున్నా, అదే కదా బార్డర్, తెలుసు కదా బార్డర్.
1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇట్లా ఇచ్చా. దీన్ని రిఫ్రెష్ చేస్తే బార్డర్ వచ్చింది దీనికి. అంటే ఫుల్ గా ఆక్యుపై చేసిన కదా ఇది. అవును. H2 అనేది అది కూడా బ్లాక్ ఎలిమెంటే కదా. ఇది ఇది ఎండ్ లైన్ ఎలిమెంట్. ఇది ఫుల్ గా ఆక్యుపై చేసింది కాబట్టి దీని తర్వాత H2 వచ్చినా కూడా నెక్స్ట్ లైన్ పంపించుకునింది. నాకైతే బ్లాక్ ఎలిమెంట్ అంటే ఫుల్ లైన్ అయితే కావాల్సింది నాకంటుంది. తర్వాత H2 కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. H2 కూడా ఫుల్ ఆక్యుపై చేసింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. యాంకర్ ట్యాగ్ తీసుకోవడం వల్ల ఇక్కడ వరకు తీసుకుంది. ఇప్పుడు దీని తర్వాత నేను ఒక H3 ట్యాగ్ తీసుకుంటున్నా, P ట్యాగ్ తీసుకుంటున్నా. లోవర్ ఏమో ఒక 10 ఇట్లా రాసా, ఒక 10 లైన్స్. ఇప్పుడు ఎక్కడ వస్తుంది నాకు చెప్పు. ఈ అమెజాన్ పక్కన వస్తుంది అనుకుంటా. నేను చెప్పిన బ్లాక్ ఎలిమెంట్ ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది. స్టైల్ కింద బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇట్లానే కదా. కింద అమెజాన్ కింద వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను పీ ట్యాగ్ కాకుండా పీగా బ్లాక్ కాబట్టి ఫుల్ విడ్త్ ఆక్యుపై చేసింది. సో ఇది ఆక్యుపై చేసింది కాబట్టి నాకు కొద్దిగా సరిపడలేదు కాబట్టి ఫుల్ తీసుకుంది మొత్తం. పీ ట్యాగ్ కాబట్టి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి. ఇప్పుడు సో ఇప్పుడు చూడు, స్పాన్ తీసుకుంటున్నా. స్పాన్ అనేది ఏ ఎలిమెంట్? ఎలిమెంట్. ఇక్కడ స్పాన్ రాసిన. ఇక్కడ స్పాన్ తీసుకోవడం వల్ల రిఫ్రెష్ చేసిన చూడు, అమెజాన్ పక్కన వచ్చింది. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఈ ప్లేస్ నాకు సరిపోద్ది కాబట్టి ఇది స్పాన్ అనేది. ఇది ఇన్ ఎలిమెంటే కదా. ఇన్ తర్వాత బ్లాక్ వచ్చింది అనుకో, ఇప్పుడు బ్లాక్ ఎలిమెంట్ పీ ట్యాగ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఎట్లా తీసుకున్నది? ఇప్పుడు కింద నుంచి ఫుల్ గా ఆక్యుపై చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బ్లాక్ ఎలిమెంట్ అనేది ఫుల్ విత్ ఆక్యుపై తీసుకున్నది. ఏ పక్కన ఏ ఎలిమెంట్ ఉన్నా సరే. సరేనా? కావాల్సిన స్టైల్ తీసుకున్నాం కదా, పీ ట్యాగ్ అప్లై చేసుకో. పీ ట్యాగ్ అనేది ఫుల్ కింద ఎందుకు వచ్చిందంటే ఫుల్ విత్ ఆక్యుపై చేసుకునింది. ఓకేనా? ఓకే. అంతేరా నేను చెప్పాలనుకున్నది ఇది. వరకు బ్లాక్ ఎలిమెంట్ అంటే ఫుల్ ఎలిమెంట్ అర్థమైంది క్లారిటీగా. బ్లాక్ లైన్ ఎండ్ లైన్ అర్థమైంది. కామెంట్స్ అది కొద్దిగా డౌట్ ఉందంటూ. కామెంట్ ఒకటి హెచ్ఆర్ అంటే సింగిల్ లైన్ అది అంతేరా. కామెంట్స్ అంటే చూడు, ఇది కామెంట్ లో పెట్టా నేను. కామెంట్ లో పెట్టింది డిస్ప్లే అవుతుందంటే అవదు. మనం ఏంటంటే ఇప్పుడు ఇది H1 ట్యాగ్ కదరా. సో నాకు ఐడెంటిఫై కోసం, నేను ఐడెంటిఫై కోసం అంతే. ఇది H1 సెక్షన్ కాబట్టి ఇట్లా రాసుకుంటున్నా అంతే, జస్ట్ ఐడెంటిఫై కోసం అంతే. ఓ ఈ బ్లాక్ ఎలిమెంట్స్ అని, ఓకే ఈ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఇట్లా రాసినాం కాబట్టి. రెండు బ్లాక్ ఎలిమెంట్స్ కదా. సో ఇది ఐడెంటిఫై కోసం ఈ బ్లాక్ ఎలిమెంట్స్ లో పెట్టుకున్నాను అంతే కామెంట్స్. నాకు ఐడెంటిఫై కోసం. ఎవరైనా ఇప్పుడు నువ్వు రాకుండా కోడ్ ఎవరైనా చూసారు అనుకోరా, ఇప్పుడు ఎవరికి తెలియదు, నువ్వు రాసింది తెలియదు. సో ఇది చూడంగానే ఏమనుకుంటారు, నీకైతే కొద్దిగా ఐడియా ఉంది కదా బ్లాక్ ఎలిమెంట్ అంటే. సో ఇక్కడ అట్లనే చూడు, ఇక్కడ ఇప్పుడు ఇన్లైన్ రాసింది ఇక్కడ. నీ కాకుండా వేరే వాడికి ఇచ్చిన కోడ్ ఫస్ట్ ఈ రెండు చూడంగానే ఎలిమెంట్స్ అనుకుంటారు అంతే. కానీ ఏ ఎలిమెంట్ అర్థం కావాలని బ్లాక్ ఎలిమెంట్ పైన ఉంది కాబట్టి ఈ బ్లాక్ ఎలిమెంట్ ఐడెంటిఫై కోసం అర్థం అవుతుంది కదా చూడంగానే. సో ఇది చూడంగానే ఏమన్నా దీనిలో ఎలిమెంట్. ఇప్పుడు నీకు తెలుసు కాబట్టి ఓకే, తెలియకపోతే జస్ట్ ఐడెంటిఫై కోసం అంతే ఇది. ఓకేనా? కామెంట్ పెడితే మాత్రం డిస్ప్లే కనపడదు, మనం ఓన్లీ చెక్ చేసిన కోసం. ఓకేనా? ఇది ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్
రిపీట్ చేస్తారా? అంటే కోడ్‌లో మనం ఐడెంటిఫై చేసేదానికి మాత్రం అది అంతే. కామెంట్ అని అంతే. వాడతాం. ఆ! ఇది సెక్షన్ ఇంకా అంటే హెడర్ ఇట్లా పెడితే మామూలుగా హెడర్ ఇట్లా రాస్తున్నాం కదా! నేను చూపిస్తాలే నువ్వు మళ్ళా వచ్చినప్పుడు. బ్లాక్ ఏదో డౌట్‌గా ఉందన్నావు కదా! చెప్తా. హలో! డౌట్‌గా ఉందన్నావు నేను మళ్ళీ చెప్తాలే దాన్ని.